హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. విద్యుత్ శాఖ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్న వేరియస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, మరికొన్ని జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఏ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ కావాలి, దేనికి అవసరం లేదు అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ శాలరీస్ అనేవి చాలా బాగుంటాయండి. మనకి ఇక్కడ చూసుకుంటే లిస్ట్లో కొన్ని పోస్టులు ఇచ్చాను, ఇవి కాకుండా మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి. సో నియర్లీ స్టార్టింగ్లో ప్రతి ఒక్క పోస్ట్కి కూడా 40,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ ఇది. ఈ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ ఆఫీస్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. అయినప్పటికీ కూడా దీని యొక్క రీజనల్ ఆఫీసులు అనేవి మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో మనకి పోస్టింగ్స్ అనేవి ఈ రీజనల్ ఆఫీసెస్లో అలాగే హెడ్ ఆఫీస్లో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్టువల్ జాబ్స్ కాదు, పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక అటానమస్ బాడీ. అటానమస్ అంటే దీనిపైన ఎటువంటి రాజకీయ ఒత్తిడులు కానివ్వండి, గవర్నమెంట్ ఒత్తిడి కానీ ఉండదు. ఓన్గా దీనంతా ఇదే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి పవర్ జనరేషన్, దేశవ్యాప్తంగా పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ చేస్తుంది అన్నమాట. దానిపైన రీసెర్చ్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఇంకా పవర్ అనేది జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేయాలి, ట్రాన్స్మిషన్ ఏ విధంగా చేయాలి, లాసెస్ ఏ విధంగా తగ్గించాలి, క్వాలిటీ ఏ విధంగా పెంచాలి అనేది ఇక్కడ వీళ్ళు ఈ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారన్నమాట. ఓకే, సో అయితే దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది మనకి బెంగళూరులో ఉంది. అలాగే దీంతో పాటుగా కొన్ని రీజనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నాయంటే భోపాల్, హైదరాబాద్, నాగపూర్, నాసిక్, నోయిడా, కోల్కతా, గౌహతి మరియు రాయ్పూర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వబోతున్నారన్నమాట. సో ఏం వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ 4, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 8 ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 6 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1 ఉంది. అసిస్టెంట్ గ్రేడ్ 2 23 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రరియన్ 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 44 వేకెన్సీస్ మనకి ఇచ్చారు. సో ఇందులో మళ్ళీ మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై చేయాలంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. సో అప్ టు 35 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్ అనే జాబ్కి అప్లై చేయవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. కాకపోతే పోస్టులు అనేవి మనకి రిజర్వేషన్ చేయబడి ఉంటేనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే మాత్రమే వర్తిస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్లో కానీ సివిల్లో కానీ చేసిన వాళ్ళు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అప్లై చేయవచ్చు. దీనికి కూడా 35 years ఆఫ్ ఏజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఐటీఐ ట్రేడ్లో, ఎలక్ట్రికల్లో సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. అప్ టు 28 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 30 years వరకు మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2
ఫస్ట్ క్లాస్ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ లేదా బీసీఏ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే బేసిక్ కంప్యూటర్ కోర్స్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలన్నమాట. అది మీరు గమనించాలి. అసిస్టెంట్ గ్రేడ్ 2కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అసిస్టెంట్ గ్రేడ్ 2కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్. యూనివర్సిటీ డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు లైబ్రరీ అసిస్టెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మనకి ఏజ్ అన్నీ ఎప్పటికి చూసుకోవాలంటే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయినటువంటి 25/5/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ అనే జాబ్కి చూసుకుంటే మనకి శాలరీ అనేది బేసిక్ పే 35,400గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా 35,400గా ఇచ్చారు. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 80,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అలాగే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ టెక్నీషియన్ గ్రేడ్ 1. ఈ జాబ్కి సంబంధించి 19,900గా బేసిక్ పే ఇచ్చారు. దీంతో మనకి సెలెక్షన్ మనకి 19,900 బేసిక్ పే అంటే నియర్లీ 40,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అలాగే ట్రేడ్ టెస్ట్ ద్వారా దీనికి సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. ఈ జాబ్కి సంబంధించి 35,400 బేసిక్ పే ఉంది. 80,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా దీని యొక్క సెలెక్షన్ చేస్తారు. అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 25,500 బేసిక్ పే ఉంది. ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే మనకి స్టార్టింగ్లో నియర్లీ 50,000కి పైగా శాలరీ రావడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి కూడా 50,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవి మనకి సెలెక్షన్కి సంబంధించి. ఇక్కడ ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది దేని ఆధారంగా తీసుకుంటారు అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రేడ్ టెస్ట్ ఒకవేళ అప్లికేబుల్ అవుతే ఆ పోస్ట్కి ఆ ట్రేడ్ టెస్ట్లో లేదా ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని చూసుకొని ఫైనల్గా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ప్రొబేషన్ ఫర్ ఆల్ ద పోస్ట్ విల్ బి ఇనిషియలీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. అన్ని పోస్టులకి కూడా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. దీన్నే ట్రైనింగ్ పీరియడ్ అనేది అంటారు. వన్స్ ఈ 2 years కనుక కంప్లీట్ అయిపోతే మిమ్మల్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది జాబ్లో. అది మీరు గమనించాలి. సో ఈ ప్రొబేషన్ పీరియడ్లో కూడా మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. శాలరీ, బెనిఫిట్స్, అలవెన్సెస్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. అది మీరు గమనించాలి. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో మినిమం 18 సంవత్సరాల ఏజ్ తప్పనిసరిగా ఉండాలి అప్లై చేసుకోవడానికి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అందులో నుంచి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ జాబ్స్కి 1000 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. టెక్నీషియన్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రరీయన్ ఈ జాబ్స్కి 700 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీరికి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇవాల్టి నుంచి అంటే 5/5/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 25/5/2025 లోపు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అప్పర్ ఏజ్ లిమిట్ అన్నీ కూడా 25/5/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ ఎక్కడైతే ఈ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయి చూడండి, ఎగ్జామినేషన్ సిటీస్ ఇవ్వడం జరిగింది. కోల్కతా, బెంగళూరు, నాగ్పూర్, హైదరాబాదు, భోపాల్, నోయిడా లేదా ఢిల్లీ. ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లై అయ్యేటప్పుడే ఏదైనా ఎగ్జామ్ సెంటర్ అనేది వాళ్ళు చూస్ చేసుకోమని చెప్తారు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు త్వరగా అప్లికేషన్ చేసుకుంటే మీకు అక్కడ స్లాట్స్ త్వరగా చేసుకుంటే స్లాట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీకు ఏదైతే మీరు ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకున్నారో అక్కడే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అది మీరు గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి సిలబస్ అనేది ఎక్కడ ఇవ్వలేదు, అది మీరు గమనించాలి. నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మనకి సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు. తర్వాత వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెడతారేమో నేను అనుకుంటున్నాను. సో వన్స్ సిలబస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తే దాన్ని నేను మీకు తెలియజేస్తాను. లేదంటే వేరే జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా సేమ్ పోస్టులకి, దాన్ని చూసుకొని మనం సిలబస్ కన్నా ప్రిపేర్ అయితే సరిపోతుంది.
లేదా వీరి యొక్క ఈమెయిల్ ఐడీస్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. వాటికి ఫోన్ చేసి కూడా మీరు వీరి యొక్క ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మనము సిలబస్ అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి వెబ్సైట్లో త్వరగా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా మనము మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.